తిరుమలలో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ భక్తుల మనోభావాలతో ఆటలాడుతుంటూ నిరసనకు దిగారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలకు అనుమతి లేకపోయినా పలువురు సాధువులతో కలిసి శ్రీవారి ఆలయం వద్ద నిరసన చేపట్టారు. తిరుమల పవిత్రతను వెంకన్నకు విన్నవిద్దామంటూ పాదయాత్రగా తిరుమలకు వచ్చిన ఆయనకు అలిపిరిలోనే పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయినా కొండపైకి వచ్చి నిరసన చేపట్టారు. విజిలెన్స్ పోలీసులతో గొడవకు దిగిన రామచంద్ర యాదవ్ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఎంత సర్ది చెబుతున్నా పట్టించుకోకుండా నిరసనకు కూర్చోవడంపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం ముందు నుంచి బోడే రామచంద్ర యాదవ్తో సహా సాధువులను అదుపులోకి తీసుకుని తిరుపతి స్టేషన్ కు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని, తిరుపతిలో నిర్మాణంలో ఉన్న ముంతాజ్ హోటల్ అనుమతులను పూర్తిగా రద్దు చేయాలని, టీటీడీలో పనిచేస్తున్న అన్ని మతస్థులను వెంటనే తొలగించాలని, అలాగే తిరుపతిలో 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో అంటే ఆలయాలు ఉన్న ఈ యొక్క పవిత్ర పుణ్యక్షేత్రంలో మందు మాంసాన్ని నిషేధించాలని చెప్పి కోరుతూ ఇలా 7 డిమాండ్లతో భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఈరోజు ఉదయం తిరుమలకు పాదయాత్రగా అశేష జనంతో నడిచి వెళ్ళారు. అయితే ఈ యొక్క పాదయాత్రకు సంబంధించి తిరుపతిలో మీడియాతో మాట్లాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్ళిన ఆయన తిరుమలకు చేరుకొని తిరుమలలోని వరాహస్వామి ఒక ఆలయాన్ని సందర్శించి అక్కడ మొక్కులు చెల్లించి ఆ తర్వాత నేరుగా అఖిలాండం వద్దకు వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు కొట్టి తిరిగి బయలుదేరే సమయంలో ఆయనకు అంటే మీడియా కనిపించడంతో మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే మీడియాతో మాట్లాడడానికి లేదని, ఇక్కడ తిరుమలలో కొన్ని నిషేధాజ్ఞలు ఉన్నాయని వాటిని దాటొద్దని చెప్పి కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన వారితో కొంత వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఆలయం ముందే ఆ యొక్క బోడే రామచంద్ర యాదవ్ ఆయనతో పాటు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ కూడా ఆయనతో పాటు అక్కడే బైఠాయించి ఆ ఆలయం ముందే కూర్చోవడంతో ఒక పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే తాము ఒక శాంతియుతంగా ఒక పద్ధతి ప్రకారం తాము మౌన దీక్షతో తాము కూర్చొని తాము నిరసన తెలియజేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే పోలీసులు పూర్తిగా ఇది అంటే ఆలయ ఒక నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి మిమ్మల్ని ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తరలిస్తామని చెప్పి కూడా వారిని అడ్డుకోవడం కూడా జరిగింది. అంటే ఆయన యొక్క ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 7 డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి కూడా ఆయన యొక్క డిమాండ్ను కూడా వారి ముందు ఉంచడం కూడా జరిగింది. అంటే టీటీడీని పూర్తిగా ప్రక్షాళన చేస్తానని చెప్పి అటు ముఖ్యమంత్రి ఇటు డిప్యూటీ సీఎం కూడా చెప్పడం జరిగిందని, వారి యొక్క హామీలను నెరవేర్చాలని తాను గత కొద్ది రోజులుగా పోరాటం చేస్తున్న అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు టీటీడీ నుంచి కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతోనే తాను వెంకన్నకు విన్నవిద్దామనే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు పాదయాత్ర చేపట్టారు. అయితే ఈ పాదయాత్ర మొదట వారు చెప్పిన విధంగా కాకుండా ఆలయం ముందు బైఠాయించడంతో ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది, ఇలాంటివి ఇక్కడ చేయకూడదని చెప్పి కూడా పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసి అక్కడ నుంచి బలవంతంగా వారిని తరలించే ప్రయత్నం చేశారు. ఈ యొక్క తరలింపు ప్రయత్నంలోనే ఆయన కాలు కొంచెం ఎడమ కాలు కొద్దిగా బెనకడంతో ఆయన నడవలేని పరిస్థితి నెలకొనింది. ఆ తర్వాత పోలీసులు ఆయన్ని బలవంతంగా ఎత్తుకొని ఆయన్ని కారు వద్దకు తీసుకొచ్చి అక్కడ నుంచి తిరుపతికి తరలించారు. మొదట తిరుపతిలో అలిపిరి పోలీస్ స్టేషన్లో వారిని ఉంచుతారని చెప్పి మొదట చెప్పడం జరిగింది. అయితే సాధు పొంగవులు అలాగే హిందూ సంఘాల నాయకులు ఎక్కువ వారితో పాటు ఉండడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయనే ఉద్దేశంతో పోలీసులు విజిలెన్స్ అధికారులు వారిని నేరుగా చంద్రగిరి నియోజకవర్గంలోని బాక్రాపేటలోని ఎర్రవారిపాలెం పోలీస్ స్టేషన్కు తరలించినట్లు కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా తాను ఒక ఏదైతే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న ఈ యొక్క కార్యక్రమాలను నిలువరించాలి, వాటిని నియంత్రించాలి, వాటిని రద్దు చేయాలనే ఉద్దేశంతోనే తాను యొక్క మంచి సంకల్పంతో చేపట్టిన ఈ వెంకన్నకు విన్నవిద్దాం కార్యక్రమాన్ని కొంతమంది కావాలని అడ్డుకుంటున్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే ఒక టీటీడీని ప్రక్షాళన చేయాలని, అలాగే భక్తుల మనోభావాలను కాపాడాలని, అలాగే తిరుపతిలో నిర్మాణంలో ఉన్న ముంతాజ్ హోటల్ను ఒక అనుమతులను రద్దు చేయాలని, అలాగే టీటీడీలో కొంతమంది పనిచేస్తున్న అన్ని మతస్థులను కూడా తొలగించాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఏదైతే తిరుపతికి సంబంధించి చుట్టుపక్కల ఆలయాలు ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి, అంటే గోవిందరాజ స్వామి, అలాగే కపిల తీర్థం, అలాగే శ్రీ కోదండరామస్వామి ఆలయాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఆలయాలు ఉన్న చుట్టూ అంటే 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎలాంటి మద్యం, మందు, అలాగే మాంసం కూడా విక్రయించకూడదని చెప్పి ఈ యొక్క ప్రధాన డిమాండ్లతో ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే పోలీసులు ఒక నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా ఈ యొక్క పాదయాత్ర తర్వాత ఆయన యొక్క నిరసనను అడ్డుకొని ఆయన్ని అరెస్ట్ చేసి ఈ యొక్క బాక్రాపేటలోని ఎర్రవారిపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.